సివైఎఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో యువజన మహోత్సవాలు క్లిక్ అండ్ కమిట్ ఏకం 5 అక్టోబర్ 18 నుంచి 20 తేదీ వరకు కాకినాడ వేదికగా నిర్వహించనున్నట్లు సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బిహెచ్వి మూర్తిరాజు తెలిపారు. నేటి యువతే భవిష్యత్ నాయకులుగా ఎదుగుతున్న తరుణంలో కొంతమంది యువకులు సోషల్ మీడియా మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని మూర్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతను సన్మార్గంలో నడిపించేందుకు సివైఎఫ్ ఇంటర్నేషనల్ కృషి చేస్తుందన్నారు. కాకినాడ కేంద్రంగా గత 28 సంవత్సరాలుగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ ద్వారా లక్షలాది మంది యువతకు కౌన్సిలింగ్ అందిస్తూ వారిని సత్ప్రవర్తన, సేవాభావం, నాయకత్వ లక్షణాల వైపు నడిపిస్తున్నామని తెలిపారు. యువతలో సానుకూల ఆలోచనలు పెంపొందించి సమాజాభివృద్ధిలో వారి పాత్రను పెంచడమే సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. సివైఎఫ్ ఇంటర్నేషనల్ అందిస్తున్న సేవలను గుర్తించినందుకు లండన్ పార్లమెంట్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు అందుకున్నామని మూర్తిరాజ్ తెలిపారు. అలాగే ఈ నెలలో శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా నిర్వహించనున్న కార్యక్రమంలో గ్లోబల్ అండ్ అవార్డ్స్ స్వీకరించనున్నట్లు వెల్లడించారు. కాకినాడలో నిర్వహించనున్న యువజన మహోత్సవాల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో సివైఎఫ్ ఇంటర్నేషనల్ నాయకులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం అక్టోబర్లో జరిగే డేట్స్ తెలుసండి. ప్రతి సంవత్సరం నేను కూడా కొంతమంది మీకు కూడా ఒక కమిట్ ఉండాలి. ఏదో మంచిగా ఫోన్ చేస్తున్నారని బలవంతంగా కృతజ్ఞతగా, అలాగే ఒక కమిట్మెంట్ తో మీరందరూ పనిచేయాలని ఈ యొక్క అక్టోబర్ అలా కాకుండా వస్తామా లేదా చేస్తామా లేదా అని ఒక క్లారిటీతో మీరు ఉండాలని తెలియజేస్తున్నాం. కలిసి పనిచేద్దాం. మరి అనేక మంది యవనస్తులు నశించుకోకుండా మనం అందరూ నేను ఎంతమంది రైట్ చేయాలనుకుంటున్నాను, ఎంత మనీ రైట్ చేయాలనుకుంటున్నాను, ప్రే చేయండి అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్, రిప్లై చాలా ఇంపార్టెంట్. మనం తిరిగి నా ప్రసంగానికి కొన్ని పాయింట్లు మీరు చెప్పడం కాదు, కానీ ఈ రోజు మీటింగ్ కి రిజల్ట్ అనేది చాలా ఉన్నాయి. కల్లంపూడి, పత్తిపాడు, గండేపల్లి. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. గొప్ప శుభవార్త. కాకినాడలో ఎప్పటిలాగానే ప్రతి అక్టోబర్ నెలలో అద్భుతమైన యువజన మహోత్సవాలు జరుగుతాయి. ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం కాస్త లేట్ అయింది టైటిల్ రిలీజ్ చేయడానికి. ఇప్పుడే దైవ బిడ్డలుగా మేమందరం కలిసి క్లిక్ అండ్ కమిట్, నో టర్నింగ్ బ్యాక్ అనే ఒక అద్భుతమైన టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ టైటిల్ ద్వారా ఈ సంవత్సరం యువజన మహోత్సవాలు అద్భుతంగా జరగబోతున్నాయి. ఎవరు రాబోతున్నారు, ఏకం 5 ఎలా జరగబోతుంది, ఇవన్నీ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. సివైఎఫ్ ఇండియా యూట్యూబ్ ఛానల్, సివైఎఫ్ ఇండియా వాట్సాప్ ఛానల్, సివైఎఫ్ ఇండియా ఫేస్బుక్, సివైఎఫ్ ఇండియా ఇన్స్టా అన్ని ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రాబోతున్నాయి. దేవుడి మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆస్వాదించును గాక. రిజిస్ట్రేషన్స్ ఈ రోజు నుండే ప్రారంభిస్తున్నాం. మీరు 500 రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అద్భుతమైన యువజన మహోత్సవాలకు హాజరు కావాల్సిందిగా. మీరే కాకుండా ఈ సంవత్సరం మీ స్నేహితులు కూడా తీసుకురండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఏకం 5 అద్భుతంగా సిద్ధమవుతుంది. మీకు చాలా సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. అలాంటి కార్యక్రమాలు ఎన్నో మీరు ఎంజాయ్ చేయడానికి అక్టోబర్ 18, 19, 20 మీ డేట్ సేవ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. లుక్ టు జీసస్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం. నేటి యువతే నేటి నాయకులు. యంగ్ ఇండియా. భారతదేశంలో యువత శాతం ఎక్కువ. అయితే చాలా మంది యవనస్తులు నశించిపోతున్నారు, చెడు మార్గాల్లో వెళ్తున్నారు. ఈ డిజిటల్ మీడియా ద్వారా చాలా మంది పాడైపోతున్నారన్న సమాచారం మనం వింటూ ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో మన యవనస్తులను మనము రక్షించాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా గత 26 సంవత్సరాలుగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ యవనస్తులను సన్మార్గంలో నడిపిస్తుంది. అవి గుర్తించిన లండన్ పార్లమెంట్ భవన్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డ్ ఈ సంస్థ కైవసం చేసుకుంది. లక్షలాది మంది యవనస్తులను ప్రభావితం చేస్తున్న సివైఎఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అక్టోబర్ 18, 19, 20 తారీఖులలో కాకినాడలో అద్భుతమైన యువజన మహోత్సవాలు 3 రోజులు యవనస్తులు కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా
గొప్ప వక్తలు రాబోతున్నారు కాకినాడ. అంత మాత్రమే కాదు, సంగీతం ద్వారా యువతను ఆకర్షించడానికి అనేక కార్యక్రమాలు మేము రూపొందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ పేరు నమోదు చేయించుకోండి. చాలా మంది తల్లిదండ్రులు, సంఘ నాయకులు, సంస్థ అధినేతలు, క్రైస్తవ కాపర్లు ఈ మాటలు వింటున్నారు. మీ సంఘాలలో మీ ప్రాంతాల్లో యవనస్తుల బాధ్యత మీదే. తప్పకుండా వారిని ప్రోత్సహించి ఈ 3 రోజులు ఈ సమావేశాలకు పంపించండి. కలిసి యవనస్తుల రక్షణార్థము మనం పనిచేద్దాం. దేవుని రాజ్య వ్యాప్తికి ఉపయోగపడదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రైజ్ ద లార్డ్.